ఈ రోజు మనం సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో చేసేయండి. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ అండ్ వీడియోస్ నాకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే, నేను మీ తేజ, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీ దగ్గరకు వస్తే ఓ కిడ్నాప్తో సినిమా స్టార్ట్ అవుతుంది. సంక్రాంతికి 3 రోజులు ఉండగా కిడ్నాప్ అయిన వ్యక్తిని తిరిగి తేవాలి. దానికి వెంకటేష్ తన వైఫ్ అండ్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మిషన్ ఎలా పూర్తి చేశాడు అనేది మనం మూవీలో చూడొచ్చు. ఇక పర్ఫార్మెన్సెస్ దగ్గరకు వస్తే వెంకటేష్ గారు ఆయన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా ఫుల్గా నవ్వించారు. అలానే ఎంటర్టైన్ కూడా చేశారు. ఆయన పర్ఫార్మెన్స్లో ఎక్కడా వెలితి చూడలేదు నేను. ఇంకా ఫోర్త్ వాల్ బ్రేకింగ్ కూడా ఆయన చాలా చక్కగా చేశారు. ఇంకా సెకండ్ వచ్చేసి ఐశ్వర్య రాజేష్ తన పర్ఫార్మెన్స్తో ఆశ్చర్యపరిచిందని. అంత చక్కగా గోదావరి యాసలో మాట్లాడుతూ మెప్పించింది. చాలా చక్కగా నవ్వించారు కూడా. ఇక థర్డ్ వచ్చేసి మీనాక్షి చౌదరి ఒక కాప్గా, అలానే ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. ఇక ఫోర్త్ వచ్చేసి వీటీవీ గణేష్, నరేష్, ఉపేంద్ర, సాయి కుమార్ వీళ్ళ మధ్య వచ్చే కామెడీ సీక్వెన్సెస్ పర్ఫెక్ట్గా పనిచేసాయి. అందరూ చాలా బాగా నవ్వారు థియేటర్స్లో. ఇక ఫిఫ్త్ వచ్చేసి సినిమాలో వెంకటేష్కి ఒక చిన్నపిల్లడు ఉంటాడు, ఒక బొడ్డోడు. ఆ బొడ్డోడు దగ్గర వచ్చే కామెడీ సీక్వెన్స్ అయినా మేనరిజమ్స్ అయినా వేరే లెవెల్, నిజం చెప్తున్నాను. సినిమాకి చాలా బాగా ప్లస్ అయినాయి అవి కూడా. ఇక ప్లస్ అండ్ మైనస్ వస్తే ప్లస్ వచ్చేసి వెంకీ అండ్ ఐశ్వర్య రాజేష్ వైఫ్ అండ్ హస్బెండ్ రోల్స్ చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి మూవీకి. యాస అయినా, ప్రేమ అయినా, చమత్కారం అయినా, కామెడీ అయినా, సరసం అయినా చాలా చక్కగా పండాయి. ఎక్కడ లూప్ హోల్ వెతకలేం, అంత బాగున్నాయి. అలాంటి మీనాక్షి మీద ఈర్ష్య కూడా బాగా పనిచేసింది మూవీలో. ఇక సెకండ్ వచ్చేసి మ్యూజిక్ బై బీమ్స్, సూపర్ వండర్ఫుల్. ఎగ్జాంపుల్ గోదావరి గట్టి అయినా, మీను సాంగ్ అయినా, బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ అయినా వచ్చినప్పుడల్లా ఫుల్ బీట్ అండ్ బీజిఎంతో ఫుల్ అడ్రినల్ రష్ చేసాయి. ఇంకా థర్డ్ వచ్చేసి ఉపేంద్ర అండ్ సాయి కుమార్ మధ్య వచ్చి కామెడీ సీక్వెన్స్ అయితే మూవీకి అసలైన హైలైట్. డోంట్ మిస్ చెప్తున్నాను, నిజంగా బాగున్నాయి అవి. ఫోర్త్ వచ్చేసి క్యాస్టింగ్ డన్ బై అనిల్ రావుపూడి ఈజ్ వెరీ గుడ్. వెంకీ మామ అయినా, ఐశ్వర్య అయినా, మీనాక్షి అయినా, వీటీవీ గణేష్ అయినా, నరేష్ అయినా, ఉపేంద్ర అయినా ప్రతి క్యారెక్టర్ కరెక్ట్గా సెట్ అయింది. ఓవర్గా కూడా నాకు అనిపించలేదు. చాలా బాగా నవ్వించారు కూడా. సో మైనస్ దగ్గరికి వస్తే కామెడీ క్రైమ్ని డామినేట్ చేసింది. కొన్ని చోట్ల టూ లౌడ్గా అనిపించింది అంతే. రేటింగ్ దగ్గరకు వస్తే మన ఆర్బిడి రేటింగ్ వచ్చేసి 3.25 అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇప్పుడు ఎవరైతే మూవీ క్రింజ్ అంటారో బుక్ మై షో అండ్ థియేటర్స్లోకి వెళ్ళి చూడండి. టికెట్లు కూడా దొరకట్లే, హౌస్ఫుల్ ఆల్ ఓవర్. మూవీలో లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే చక్కగా బాగుంటుంది. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది. ఓకే, సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.